Shalom Aleichem. Shalom Aleichem. Shalom Aleichem. Topic for today is finding contentment in Christ. Finding contentment in Christ. Kristuni ende truptini kanugonuta. The text is from Paul's epistle to Philippians chapter 4 verse 11. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:11. నా కొదువ కలిగినందున నీలాగ చెప్పటలేదు, నేను ఈ స్థితిలో ఉన్నాను, ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండ నేర్చుకొని ఉన్నాను. దీన్ని స్థితిలో ఉండ నిలుగుదును, సంపూర్ణ స్థితిలో ఉండ నిలుగుదును. ప్రతి విషయంలోనూ అన్ని కార్యములలోనూ కడుపుని నిండుటకును, ఆకలి కొనుటకును, సమృద్ధి కలిగినటకును, లేమిన ఉంటకు నేర్చుకొని ఉన్నాను. ఫైండింగ్ కంటెంట్మెంట్ ఇన్ క్రైస్ట్. ఈ లేఖన భాగానికి పౌలు క్రీస్తుని యందు తృప్తి కలిగి ఉన్నాడు. ఐ లర్న్ కంటెంట్మెంట్ ఇన్ ఎవరీ సిచ్యుయేషన్, వెదర్ ఇన్ నీడ్ ఆర్ ఇన్ ప్లెంటీ. సమృద్ధిలో ఉన్నా తృప్తి నేర్చుకున్నాడు, లేమిన ఉండే కూడా తృప్తి కలిగి ఉన్న నేర్చుకొని ఉన్నాడు. The contentment is not a natural state, but a learned virtue achieved through an internal spiritual source rather than external circumstances. బాహ్య స్థితిగతుల వల్ల కాదు, కానీ అంతరంగిక స్థితిగతుల వల్ల, పరిస్థితుల వల్ల మనము ఈ తృప్తి కలిగిన నేర్చుకుంటాం. కంటెంట్మెంట్ ఇస్ లర్న్, ఇట్ ఇస్ నాట్ ఇన్నేట్ క్యారెక్టర్. సంతృప్తి నేర్చుకోవాలి, కానీ అది సహజ సిద్ధమైన లక్షణం కాదు. కంటెంట్మెంట్ ఈజ్ నాట్ ఎ ఇన్నేట్ క్యారెక్టర్. ఇట్ ఈస్ టు బి లర్న్ త్రూ సర్కమ్స్టాన్సెస్. దర్ ఇస్ నీడ్ ఆన్ ప్లెంటీ. సమృద్ధిలోను, లేమిలోను, ప్రతి స్థితిగతిలోనూ అపోస్తలుడైన పౌలు తృప్తి కలిగి ఉండ నేర్చుకొని ఉన్నాను. లర్న్ కంటెంట్మెంట్ త్రూ డిఫికల్ట్ సిచ్యుయేషన్స్, అదర్ సిచ్యుయేషన్స్. ఇట్స్ నాట్ అన్ ఇన్నేట్ క్యారెక్టర్. సహజ సిద్ధమైన లక్షణము కాదు కంటెంట్మెంట్. మనం నేర్చుకోవాలి, స్థితిగతుల వల్ల నేర్చుకోవాలి. కంటెంట్మెంట్ ఈస్ ఇండిపెండెంట్ ఆఫ్ సర్కమ్స్టాన్సెస్. స్థితిగతులకు అతీతమైనది ఈ సంతృప్తి అనేది. పాల్ లర్న్ టు బి కంటెంట్ ఇన్ ఎవ్రీ సిచ్యుయేషన్. వెదర్ హి వాజ్ హంగ్రీ, ఐ వాజ్ ఫుల్, ఇన్ వాంట్, ఇన్ ప్లెంటీ. కడుపు నిండి ఉండటం నేర్చుకున్నాడు, ఆకలి ఉన్న సందర్భంలో సంతృప్తి కలిగి నేర్చుకుని ఉన్నాడు, దీన స్థితిలో సంతృప్తి కలిగి ఉండ నేర్చుకొని ఉన్నాడు, సంపన్న స్థితిలో తృప్తి కలిగి ఉండ నేర్చుకొని ఉన్నాడు. ద కంటెంట్మెంట్, ద సోర్స్ ఇస్ ఇంటర్నల్. ఇది ఆంతరంగికమైనది. True contentment comes from within, not from external facts like wealth, etc. ధనం ద్వారా సంతృప్తి కలగదు మనకు, ఐశ్వర్యం ద్వారా సంతృప్తి మనకు కలగదు, కానీ మనకు లోన ఉన్న సహజమైన కోరిక కాదు, కానీ స్థితిగతుల వల్ల మనం నేర్చుకుంటాం. మనం ఆ తృప్తి అనేది యేసు ప్రభునందు ఉన్నదిన సత్యాన్ని మనం గ్రహించుకోవాలి. ఆ తృప్తి అనేది యేసు ప్రభునందు ఉన్నది. కంటెంట్మెంట్ ఇది ఇన్ క్రైస్ట్ ఓన్లీ. ఏది కాదు ఇక. కాబట్టి పిల్లారా, మన జీవితంలో మనం అపోస్తలుడైన పౌలు సెలవిచ్చింది, లెట్ us be content with the food and raiment అంటారు. కాగా అనవసరం గల మన తృప్తి కలిగి ఉందము అన్నమాట మనం చూస్తాం. అంటే మన జీవితంలో జ్ఞాపకం చేసుకున్నప్పుడు
అన్ని స్థితిగతుల్లో మనం తృప్తి కలిగి ఉండాలి. ఈ జీవితానికి చాలు తండ్రి. ఐఎమ్ కంటెంట్. ఆర్ కంటెంట్ విత్ యువర్ సర్కమ్స్టాన్స్, కంటెంట్ విత్ వైఫ్, హస్బెండ్. మనం తృప్తి కలిగిన నేర్చుకున్నప్పుడే ఎంతో సంతోషాన్ని, ఆనందాన్ని పొందుకుందాం. అలాంటి తృప్తి కలిగి ప్రభునంద తృప్తిని పొందుకొని ముందుకు సాగిపోవడానికి పరిశుద్ధాత్మ దేవ శక్తి దయచునుగాక. ఆమేన్. స్తుతికి పాత్ర మహోన్నతుడ, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం మా తండ్రి. మీ అందే మాకు తృప్తి ఉన్న సత్యాన్ని గ్రహించుకొని తృప్తి కలిగి ఉండ నేర్చుకొని ముందుకు సాగుటకు సహాయం దయచేయవలసిగా జ్ఞాపన చేస్తూ ఘనత మీకే చెల్లిస్తూ యేసయ్య నామమున ప్రార్థించి వేడుకొస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మన అన్యోన్య సహవాసము మనందరి సదా తోడై ఉండును గాక. ఆమేన్.